హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము వెంకటరమణమూర్తి ఆలయానికి వెళ్తున్నామండి. మరి కాసేపట్లో ఆలయానికి వెళ్ళిపోతాం. ఆల్రెడీగా వచ్చేసాం ఆలయ సమీపానికి. ఇప్పుడైతే మెట్లపై నుంచి వెళ్ళాలి కాబట్టి నడిచి వెళ్తున్నాం. మా వాళ్ళకైతే ఆలయాన్ని చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ కొండ, ఇక్కడున్న ప్రదేశము చాలా బాగున్నాయండి. నేనైతే ఇప్పటివరకు ఆలయానికి రాలేదు, ఇదే మొదటిసారి కాబట్టి మొదట మెట్టుకు ఒక నమస్కారం పెట్టుకొని మెట్ల మీద నుంచి వెళ్ళడానికి ప్రారంభిస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి కొండలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా చాలా చాలా బాగున్నాయండి. అలాగే ఇప్పుడు కొండ సమీపంలోకి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఎండ అయితే బాగా ఉండడం వల్ల కాళ్ళు మండుతున్నాయండి, అందుకే కొంచెం పరిగెత్తడం జరిగింది. అలాగే ఇప్పుడు కొండపైకి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉంటాయండి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ కొట్టి ఆయన పాదాలను దర్శించుకొని వెళ్ళాలి. కనిపిస్తున్నాయి కదా, చాలామంది కొబ్బరికాయలు కొట్టారు. మరి మేము కూడా కొబ్బరికాయ కొట్టుకొని ఆయన పాదాలకి నమస్కరించుకొని మా చెల్లి అయితే ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి బొట్టునైతే మాకు పెట్టడం జరుగుతుందండి. కనిపిస్తున్నటువంటిది విశ్రాంతి భవనం అండి. అలాగే ఇప్పుడు మెట్లు కనిపిస్తున్నాయి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి దారండి. ఆలయం అయితే చాలా బాగుందండి. మరి మేము ఆ గర్భగుడి దగ్గరికి రావడం జరిగింది. గర్భగుడిలో వీడియోలు తీయనివ్వరు కాబట్టి అక్కడ ఏమీ తీయలేదు. అలాగే అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి దర్శించుకొని మళ్ళీ ఆ బొట్టు అయితే పెట్టుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రెండు లైన్లు, ఒకవైపు లడ్డూ కోసం, ఇంకొక వైపు దద్దోజనం అనే ప్రసాదం కోసం ఈ లైన్లో మేము కూడా నిలబడడం జరిగిందండి. నేను చాలామంది నోట విన్నది ఏంటంటే ఈ ఆలయం కూడా సేమ్ తిరుపతిలా ఉంటుందనేసి చెప్పడం నేను విన్నానండి. ఇప్పటివరకు నేనైతే తిరుపతి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ ఆలయం దర్శించడానికి ఇక్కడికి వచ్చినట్టుకుంటే తిరుపతి ఇది ఒకేలా ఉంటుందా లేక ఏమైనా డిఫరెంట్ ఉంటుందా కామెంట్ పెట్టగలరు. అలాగే లడ్డు ఫేమస్ కాబట్టి ఒక 3 లడ్డూలు తీసుకొని కుటుంబ సమేతంగా భుజించడం అయితే జరుగుతుందండి. లడ్డు అయితే మాత్రం చాలా అద్భుతంగా చాలా చాలా బాగుందండి. అలాగే దద్దోజనం అనే ప్రసాదం కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఈ లైన్ అనేది భోజనం కోసం అండి. భోజనం కోసం లైన్ అయితే చాలా పెద్దదే ఉందండి. చూస్తున్నారు కదా, లైన్ చాలా పెద్దది ఉంది. జనాలు కూడా చాలా విపరీతంగా ఉన్నారు. భోజనం తెచ్చుకొని భుజించడం అయితే జరుగుతుందండి. మేమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో వచ్చి చాలా చాలా అద్భుతంగా ఈ దైవ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. భక్తులందరూ భగవంతుని దర్శించిన తర్వాత ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని అద్భుతంగా స్వీకరిస్తూ ఉన్నారండి. ఇప్పుడైతే మళ్ళీ మేము కిందకి దిగిపోతున్నామండి. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఎండలో చాలా కష్టపడుతున్నారండి. ఆ గోతులు ఒక రాయిని కదుపుకోలేక చాలా కష్టపడుతూ ఉంటే నేను కూడా వాళ్ళతో సహాయం చేయడానికి ఆ గోతులో దిగి ఆ రాయి అనేది కదపడం జరిగిందండి. నిజంగా ఎండలో మనము నిలబడడం కూడా చాలా కష్టం. అందులో కొంత వయసు అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ రాయిని కదుపుకోలేక చాలా బాధపడుతుంటే నా వంతుగా నేను వెళ్ళి వాళ్ళతో కొంచెం సాయం చేయడం అయితే జరిగింది. ఈ దారిలో చాలామంది వెళ్తూ ఉన్నారు. ఒక్కరికి కూడా ఇలా సాయం చేయాలని అనిపించలేదు. కానీ నీకు అనిపించి మాకు వచ్చి సాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నదని వాళ్ళు చెప్పేసరికి నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. మా వీడియో నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.